ఏపీలో ఇంధన కొరత నానాటికి తీవ్రతరం అవుతోంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. విజయవాడ, మార్కాపురం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరతతో బంకుల మూసివేత వాహనదారులకు సంబంధించి కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెళ్ల మనోహర్ తదితరులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. ఇంధన కొరతపై సాయంత్రంలోగా నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైట్, ఏపీలో పెట్రోల్ బంకుల వద్ద ఇంధన కొరతతో కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి సిచ్యువేషన్? చందు, ప్రజెంట్ అయితే మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి అయితే మాత్రం కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో అయితే మాత్రం వాహనదారులు అక్కడికి వెళ్ళటం, అదే విధంగా కూడా పెట్రోల్ లేనటువంటి పరిస్థితులు కొన్ని బంకుల దగ్గర కనిపిస్తుంటే, మరొక బంకుల దగ్గర అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు ఉండటం, రేషనలైజేషన్ గా కూడా కేవలం ఒక 200 రూపీస్ కు 500 రూపీస్ బిలోను కొడతామని పెట్రోల్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఉద్రిక్తంగా మారినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్రోల్ ని అవసరానికి మించి బండ్లో ఫిల్ చేయించుకునేందుకు మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట స్టార్ట్ చేసినటువంటి ఒక 3 అవర్స్ లోనే పూర్తి స్థాయిలో కూడా బంక్ లో ఈ పెట్రోల్, డీజిల్ ఖాళీ అయిపోవడంతో పెద్ద ఎత్తున కూడా వినియోగదారులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అన్ని ప్రాంతాల్లో అలర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా బంకులకి తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం ఈ నైట్ టైం లో కూడా కలెక్టర్లు అయితే వెళ్ళి తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కృతికా శుక్లా అయితే మాత్రం రాత్రి 12:30 ప్రాంతంలో కూడా బంకుల దగ్గరికి వెళతాం, అక్కడ పొజిషన్ చూడటం, సక్రమంగా వాళ్ళు పెట్రోల్ ని వినియోగదారులకు ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. అదే విధంగా కూడా ఎక్కడికక్కడ కలెక్టర్లు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ సీఎం కూడా నిన్నైతే రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి. పెట్రోల్ బంకులకి సంబంధించి ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ కంపెనీలు మరింతగా కూడా ఈ సరఫరాని పెంచాలి అని చెప్పి ఆయన అయితే చెప్పడం, అదే విధంగా పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడటం, ఈ ప్రెజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, పెట్రోల్ బంకులకి ఆయిల్ ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే దాని మీద ఆరా కూడా తీశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక మాత్రం ఈ రోజు సాయంత్రం లోపు ఇవ్వాలని ఆయన అయితే వాళ్ళని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. పెట్రోల్ బంకులకు సంబంధించి ప్రధానంగా కూడా వస్తున్నటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమర్స్ నమ్మవద్దని కలెక్టర్లు అయితే నిన్న సాయంత్రం అయితే ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేకంగా కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అవసరానికి మించి మామూలు పరిస్థితుల్లో అయితే 460K లీటర్స్ పెట్రోల్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా అవసరం అవుతుంది. కానీ ఈ ఇంధన కొరత అనేటువంటి ఒక రూమర్ ఏదైతే వస్తుందో ఆ సందర్భంలో మాత్రం 700K లీటర్స్ ఈ ఇంధనాన్ని కూడా సప్లై చేస్తున్నప్పటికీ కూడా షార్టేజ్ వస్తుందని తెలియజేశారు. ప్రధానంగా కూడా వ్యవసాయానికి సంబంధించి పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యం, ముఖ్యంగా కూడా మొక్కజొన్నకు సంబంధించి ప్రెజెంట్ అయితే మాత్రం పనులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డీజిల్, పెట్రోల్ అవసరం అవుతున్నాయి. దానికి సంబంధించి ఈ వ్యవసాయదారులకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా తామైతే మాత్రం ఈ పెట్రోల్ ఉత్పత్తులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము, ఎక్కడ కూడా కొరత లేదని కలెక్టర్లు అయితే కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి జరిగింది. ప్రధానంగా కూడా అవసరమైతే ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి పెట్రోల్ ఉత్పత్తులకి మాత్రం ఇక ఈ మాత్రం ఇస్తాము, టోకెన్స్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ప్రతి 3 పెట్రోల్ బంకులకు సంబంధించి ఒక డిప్యూటీ MRO అయితే నియమించి అక్కడైతే ఇంధనం సరఫరా సక్రమంగా ఉండేటట్టు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనపడింది. రైట్, రవికృష్ణ, థ్యాంక్ యూ.